Welcome to online classes DEO Nalgonda. Good morning to all. మనం 9th క్లాస్ 12వ చాప్టర్ వృత్తాల గురించి ఈ పార్ట్లో నేర్చుకుందాం. పార్ట్ 1 మనకి వృత్తాలు 1 వృత్తాలకు సంబంధించినటువంటిది. దీనికంటే ముందు ఒక చిన్న ఏంది, ఇప్పుడు మనం 26 జనవరికి 15th ఆగస్టుకి ఆటలు ఆడుతుంటాం కదా. రన్నింగ్ పోటీ పెట్టినాం అనుకోండి, ఏం చేస్తాం, ఇక్కడ స్టార్ట్ అవుతాము, ఇక్కడికి ఎండ్ పాయింట్ పెట్టుకుంటే ఎవరైతే ఇక్కడికి ముందుకు చేరుకుంటారో వాళ్ళు గెలిచినట్టు కదా, సింపుల్గా మనకు తెలిసి. ఇప్పుడు ఈ ఆటలో కొద్దిగా మార్పు చేద్దాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. ఈ బిందువు దగ్గర స్టార్ట్ అయ్యి మీ ఇష్టం వచ్చిన దిక్కులో పోండి, ఒకే దిక్కులో పోవాల్సిన అవసరం లేదు, మీ ఇష్టం వచ్చిన దిక్కులో పోవాలి. ఇక్కడ నుంచి ఎవరైతే 1 కిలోమీటర్ దూరంలోకి ముందుగా చేరుకుంటారో, అంటే ఇక్కడ చుట్టూ అంతా 1 కిలోమీటర్ పరిధి వరకు మీ ఇష్టం, ఎక్కడైనా సరే 1 కిలోమీటర్, ఈ బిందువు నుంచి ఈడికి లేదా ఇటువైపు ఎటువైపు అయినా సరే కరెక్ట్ దూరం ఇలా బిందు ఏ ప్లేస్కి అయినా పరిగెత్తండి అని అన్నానుకోండి. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ ఇక్కడికి చేరుకుంటే ఇక్కడ ఉన్నట్టు ఓ అనేటటువంటి విద్యార్థి ఎంత దూరం ఇక్కడ నుంచి ఉన్నాడు ప్రారంభం నుంచి అంటే 1 కిలోమీటర్ దూరంలో. ఈ ఎన్ అనేటటువంటి విద్యార్థి ఉన్నాడు, ఆయన ఎంత దూరంలో ఉన్నాడు, సేమ్ దూరంలో ఉన్నాడు. ఎల్ ఐ ఓకే, స్మాల్ ఎన్ విద్యార్థి, ఈ ఓకే, డి అనే విద్యార్థి, ఈ అనే విద్యార్థి, ఓ అనే విద్యార్థి ఓకే, ఇంకోటి స్మాల్ ఎన్ ఓకే, ఇంకొక స్మాల్ ఎల్ జీ అనేటట్టు. సో మన పేరు రావడం కోసం ఈ విధంగా తీసుకున్నాను, ఆన్లైన్ డిఈఓ క్లాసెస్. ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ స్మాల్ ఈ తీసుకుందాం. ఓ అనే విద్యార్థి ఇక్కడ నుంచి సమాన దూరంలోనే ఉన్నాడు, ఈయన సమాన దూరంలోనే ఉన్నాడు, ఇక్కడ సమాన దూరంలో, ఇట్లా అందరు సమాన దూరంలో ఉన్నారు. వీళ్ళు ఉన్నటువంటి మార్గాన్ని ఒక కర్వ్ లైన్ తోటి ఇలా కలుపుతున్నట్లయితే ఈ మార్గంతో ఈ బిందు అందరికీ కూడా ఇక్కడ నుంచి చూస్తే ఇది ఎంత దూరంలో ఉన్నారు అంటే సమానమైనటువంటి దూరంలో ఉన్నారు. సమాన దూరంలో ఉన్నటువంటి ఈ వ్యక్తులు నిలబడిన ప్లేస్నంతా కలిపి మనము చేస్తే దీన్ని మార్గము అంటున్నాం. సమాన దూరంలో అంటే ఈ బిందువుకు సమాన దూరంలో ఉన్న వ్యక్తుల యొక్క మార్గాలన్నిటిని కలిపితే ఏర్పడితే ఒక దృశ్యం చూసినట్లయితే ఈ విధంగా వస్తుంది. దీనినే మనము వృత్తము అంటున్నాం. వృత్తము అనేది మందము తక్కువగా ఉండి లెక్కలోకి తీసుకోదగినంత కాకుండా ఉన్నటువంటి ఒక ద్విజామితీయ వస్తువు. ఇలాంటి వృత్తాలను మనము నిజ జీవితంలో ఎన్నో చోట్ల మనం చూస్తూ ఉంటాం. మన కారు యొక్క టైర్లు కానీ, సైకిల్ యొక్క టైర్లు కానీ, అంటే మధ్య భాగాన్నంతా కూడా మనం తీసుకుంటే అవన్నీ సైకిల్ రూపాయి బిల్లను కానీ, మనకు బిస్కెట్లు సర్కిల్గా ఉండే ఇది గుండ్రంగా ఉండేవి, ఇవన్నీ కూడా మనకి వృత్తాన్ని గుర్తుకు చేస్తాయి. వృత్తానికి మనం ఒక గుర్తుగా వాటిని వాడవచ్చు. ఇది వృత్తంకు సంబంధించినటువంటిది. అంటే ఏంది, ఒక స్థిర బిందువుకు, దీన్ని కదలకుండా ఉండే బిందువు అని అన్నాను, అందుకని స్థిర బిందువు అంటున్నాం. స్థిర బిందువుకు సమాన దూరంలో ఓ అనే విద్యార్థి ఎంత దూరంలో ఉన్నాడు అనుకున్నాం, 1 కిలోమీటర్ దూరం. ఇతను కూడా 1 కిలోమీటర్, ఇది కూడా 1 కిలోమీటర్, అందరూ సమాన దూరంలో ఉన్నటువంటి సమాన దూరం. ఒక స్థిర బిందువుకు సమాన దూరములో ఉన్న బిందువుల యొక్క సముదాయము. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఎన్నైనా ఉండొచ్చు, ఇందులో అనేక బిందువుల సముదాయం, సమాన దూరంలో ఉన్న అనేక బిందువుల సముదాయ పదము ఏదైతుందో దానినే మనం వృత్తము అని అంటున్నాం. ఓకే, వృత్తం యొక్క డెఫినేషన్ స్థిర బిందువు నుంచి సమాన దూరంలో ఉన్న బిందువుల యొక్క
కలయిక అని అర్థం. సో ఈ వృత్తము గురించి మనకు ఈ స్థిర బిందువు ఏదైతే ఉందో దాన్ని కేంద్రము అంటున్నాం. కదలకుండా ఉన్న బిందువు ఏదైతుందో స్థిర బిందువు, దీనిని మనం ఏమంటున్నాము? కేంద్రము. దూరం, స్థిర దూరం ఏదైతుందో, అందరూ కూడా సమాన దూరంలో ఉన్నామన్నాం కదా, స్థిర దూరం ఏదైతుందో దానినే మనము వ్యాసార్థము అని అంటాం. సో కేంద్రమును ఓ అనే అక్షరంతో మనం సూచించినట్లయితే వ్యాసార్థమును ఆర్ తోటి సూచిస్తాం. దీన్ని రేడియస్ అని ఇంగ్లీష్లో అంటున్నాం కాబట్టి మొదటి ఇనిషియల్గా తీసుకొని దాని వ్యాసార్థము అంటాం. సో ఇలాగ మనం చెప్పుకున్నట్టు మళ్ళీ ఒక్కసారి వృత్తాన్ని గీసుకున్నట్లయితే ఇది సమాన దూరంలో ఉంది. ఆర్, ఏ, ఎం, బి, హెచ్, యు, పి, ఏ, ఎల్. బిందువులను ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్లో చూపించాలి, కానీ మనం ఇక్కడ 2 సార్లు వచ్చింది కాబట్టి నేను స్మాల్ లెటర్ వాడుకున్నాం. ఓకే, ఈ విధంగా ఇవన్నీ కూడా ఆర్ ఎంత దూరంలో నుంచి దీనిపై ఇట్లా సమాన దూరంలో ఉంది. సమాన దూరం, ఇది సమాన దూరం, ఇది కదలకుండా ఉన్న బిందు, దీన్ని మనం ఏమంటున్నాము? కేంద్రము అంటున్నాం. ఓకే, ఈ దూరం ఏవైతుందో రేడియస్, ఆర్ 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 రేడియస్. ఓకే, ఈ విధంగా రేడియస్కి తీసుకో. ఇది వృత్తముకు సంబంధించినటువంటి. ఇప్పుడు ఇందులో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంశాలను మనం చూద్దాం. రకరకాలుగా ఇందులో ఏమేమి అంశాలు ఉంటాయి, ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఒక వృత్తం తీసుకుందాం. ఓకే, ఇది వృత్తము, ఇది కేంద్రం. ఈ కేంద్రంలో ఇది వృత్తము మీద ఉన్న ఒక బిందువు అనుకుందాం, దీన్ని ఆర్ అనుకుందాం. ఇక్కడ ఒక బిందువు ఉంది, ఓకే, ఏ అనుకుందాం. ఆర్ ఎక్కడుంది? వృత్తము మీద ఉంది. ఏ ఎక్కడుంది? వృత్తము మీద ఉంది. వృత్తము మీద ఉన్నటువంటి 2 బిందువులను కలిపేటటువంటి దగ్గరి మార్గము అది కేంద్రం గుండా పోతున్నట్లయితే, ఇదేంటిది? కేంద్రం అనుకున్నాం కదా. ఈ రెండింటిని కలపడానికంటే ఈ ఆర్ ఏను కలపడానికి ఓ గుండా పోయేటట్టు నేను ఏదైతే రేఖని గీశానో అప్పుడు ఆ రేఖ ఏమవుతుంది అంటే ఏఆర్ అనే రేఖాఖండం ఏమవుతుందంటే వ్యాసము అవుతుంది. ఇక్కడ నుంచి ఇంతవరకు తీసుకుంటే వ్యాసార్థం, కానీ ఇది ఇక్కడ ఉంది కాబట్టి వ్యాసము, అదే వ్యాస అర్ధము అంటే వ్యాసములో సగం ఉన్నది అది కాబట్టి వ్యాసార్థమైంది. ఇదేమవుతుందంటే వ్యాసము అవుతుంది. దీన్ని మనం డి అనే అక్షరంతో సూచిస్తాం. ఒక పాయింట్. రెండవది ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇది వ్యాసం, ఏఆర్ అనేది వ్యాసం. ఈ వ్యాసం ఈ వృత్తాన్ని ఏం చేస్తుంది అంటే 2 సమభాగాలుగా విడగొడుతుంది. 2 సమానంగా ఉంటాయి, సమభాగాలుగా విభజిస్తుంది. 2 సమానం, ఆఫ్ అన్నమాట. సో 2 సమభాగాలుగా ఇవి ప్రతిదీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వీటి డెఫినేషన్స్ మారుతూ ఉంటే వాటి వేరుగా అవుతుంటాయి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇంకొక వృత్తాన్ని తీసుకుందాం. ఇది కేంద్రం. ఇక్కడ ఒక బిందువు ఉంది. ఓకే, దీన్ని ఎం అనుకుందాం. ఇక్కడ ఒక బిందువు ఉంది, దీన్ని బి అని అనుకుందాం. ఇక్కడ ఓ అనేది ఎట్లా ఉంది? ఇప్పుడు నేను వృత్తం మీద ఉన్న ఈ 2 బిందువులను బిఎం అనే 2 రేఖలను కలిపాను. దీనికి తేడా ఏం చూడ, ఇది 2 బిందువులు వృత్తం మీదనే ఉన్నవి, ఇవి కూడా 2 కూడా వృత్తం మీదనే ఉన్నాయి. ఇక్కడ కూడా రెండింటిని వృత్తం మీద ఉన్నటువంటి రెండింటిని కలిపాను, ఇక్కడ కూడా రెండింటిని వృత్తం మీద ఉన్నటువంటి రెండింటిని కలిపాను. కావున మరి ఇక దీన్ని వ్యాసము అన్నాము, దీనిని మాత్రం వ్యాసం అని అనము, మనం అంటలేము, ఇంకా నేను అనలేదు. ఏమవుతుంది దానికి? దీన్ని ఏమంటాము అంటున్నాం అంటే నేను జా అంటాము.
ఇక్కడ ఏఆర్ అనేటటువంటిది వ్యాసము, కానీ ఇక్కడ బిఎం అనే దాన్ని జ అంటున్నాం. మరి దీన్ని కలిపి చూసేది వృత్తం మీద ఉన్న రెండు బిందువులను కలిపిన రేఖాఖండాన్ని వ్యాసము అన్నాం. ఇక్కడ కూడా అదే ఉంది కదా. సో ఇక్కడ మనం ఏం చేసినాం, ఈ కలిపేది కేంద్రం గుండా వెళ్ళింది. ఇక్కడ కేంద్రం ఇక్కడ ఉంది, కేంద్రం గుండా పోలే. సో కేంద్రం వృత్తం మీద ఉన్న రెండు బిందువులను కలుపుతందుకు అది కేంద్రం గుండా పోయినట్లయితే అది వ్యాసం అవుతుంది. అలా కాకుండా నేరుగా కలపబడితే కేంద్రం గుండా పోకుండా కలిపినట్లయితే దాన్ని జా అంటాం. అది డిఫరెన్స్. మళ్ళీ ఇంకొకటి కూడా డౌట్ రావచ్చు, మరి ఇది కూడా అదే డెఫినేషన్ ప్రకారం ఇది కూడా జా అవుతుంది కదా. ఎస్, జా. ఈ వ్యాసం అనేది జా కూడా కావచ్చు, వ్యాసము అనేది జా కూడా అవుతుంది. సో జా ఎప్పుడు కూడా వ్యాసం కాదు, కానీ వ్యాసము మాత్రమే జా అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిందండి. ఇది డెఫినేషన్. ఇప్పుడు జా యొక్క డెఫినేషన్ ఏమిటిది? వృత్తం మీద ఉన్న రెండు బిందువులను కలిపేటటువంటి రేఖాఖండము, కలిపే రేఖ అతి దగ్గరి రేఖా మార్గము, ఓకే, రేఖాఖండము, అది జ అంటుంది. ఇక్కడ వ్యాసం ఏం చేస్తుంది? వృత్తాన్ని రెండు సమభాగాలుగా విడగొడుతుంది. కానీ జ రెండు సమభాగాలుగా విడగొట్టదు, అసమభాగాలుగా. ఇప్పుడు మనకు చూడంగానే తెలుస్తుంది, ఇది ఎక్కువ భాగమని, ఇది పెద్ద భాగము, ఇది చిన్న భాగం. అంటే జాలు ఏం చేస్తాయి? వృత్తాన్ని రెండు భాగాలుగా విడగొడతాయి. ఒకటి పెద్ద భాగము, ఒకటి చిన్న భాగం. అధిక భాగము, దీన్నే అధిక భాగము అంటున్నాము, దీనిని అల్ప భాగము అంటున్నాం. అంటే జా వృత్తాన్ని రెండు భాగాలుగా విడగొడుతుంది. అధిక వృత్త భాగము, అల్ప వృత్త భాగంగా విడగొడుతుంది. సో ఇప్పుడు మనకు రెండు డెఫినేషన్స్ వచ్చేసినాయి. వ్యాసము అంటే ఏంది తెలిసిపోయింది, జా అంటే ఏందో తెలిసిపోయింది. ఎప్పుడు వ్యాసము అనాలి, ఎప్పుడు జా అనాలి తెలుస్తుంది. జా ఎప్పుడు వ్యాసం అవుతుందో కూడా మనకు తెలిసింది. సో ఇక ఇప్పుడు అధిక భాగము, అల్ప భాగము ఉన్నది. ఇక్కడ ఇంకొకటి చూద్దాం. ఎస్, ఇప్పుడు మనం ఇక్కడ ఏమేమి నేర్చుకున్నాం? ఒకటి వ్యాసం అంటే నేర్చుకున్నాం, వ్యాసార్థం నేర్చుకున్నాం, జా నేర్చుకున్నాం. ఓకే, ఫస్ట్ వృత్తము అంటే ఏందో కూడా నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు మనము చాపము అంటే ఏందో చూద్దాం. జాకి చాపానికి తేడా ఏందో చూద్దాం. ఓకే, ఈ బిందువు ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక బిందువు ఉంది, ఇక్కడ పి అనే బిందువు ఉంది, ఇక్కడ ఎల్ అనే ఒక బిందువు ఉంది. ఈ రెండింటిని ఇలా కలిపాను అనుకోండి, ఏమవుతుంది? జా అవుతుంది అని. అంటే వృత్తము మీద ఉన్నటువంటి ఈ రెండు బిందువులను కలపడానికి దగ్గరి మార్గము అన్నాం. అతి చిన్న మార్గము, అంతకంటే ఇక అల్పమైనటువంటి మార్గం ఉండదు. ఇక నువ్వు ఎట్లా కలిపిన, ఎందుకంటే ఇక్కడ నుంచి దీన్ని ఇలా కలపవచ్చు, ఇట్లా కూడా కలపవచ్చు, ఇలా కూడా కలపవచ్చు. కానీ ఇంత తక్కువ దూరంతో కలపగలిగే మార్గం ఏది లేదు కాబట్టి దాన్ని రేఖాఖండము, రేఖ అంటున్నాము. అందుకనే ఇది జా అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండు బిందువులని నేను ఇంకొక తీరుగా కూడా కలుపుతాను. ఇలా ఈ రెండు బిందువులతో పాటు వృత్తము మీద, ఇదంతా వృత్త మార్గం కదా, వృత్త మార్గం మీద ఇక్కడ ఇంకొక బిందువు ఏ అనే బిందువు ఉంది అనుకుందాం. నేను ఇట్లా వీటి రెండింటిని ఇలా నేరుగా కలపకుండా పి అనే దగ్గర నుంచి మొదలయ్యి వృత్త మార్గం వెంబడి వస్తూ మధ్యనున్న ఏ అనే బిందువును కలుపుకుంటూ ఇట్లా కలిపాను అనుకోండి. ఇప్పుడు కూడా ఈ రెండింటిని జాయిన్ చేసినట్టే, పి ఎల్ అనే బిందువులను కలిపినట్లు. కానీ నేను వృత్త పరిధి మీద వృత్త మార్గంలో ఉన్న ఇంకొక బిందువును కలుపుకుంటూ గీయబడినది ఇది. కాబట్టి ఇప్పుడు దీనిని మనము చాపము అంటాం. ఇలాగ దీన్ని నేరుగా కలిపితేనేమో జా, ఇట్లా వృత్త మార్గం ఏమటి కలుపుకుంటూ పోతే దాన్ని చాపము అంటాం. అంటే
చాప మార్గం ఏంటిది? పిఏఎల్ అనేది చాప మార్గం. పిఏఎల్ చాప మార్గం కాబట్టి ఈ విధంగా చూపిస్తాం. ఎందుకు ఇది దీన్ని చూపిస్తున్నాం అంటే వయా పోతున్నాము అని అర్థం. ఓకే, నేరుగా పోకుండా ఈ విధంగా ఇప్పుడు ఏం చేయాలి? నల్గొండ నుంచి హైదరాబాద్కి వెళ్ళాల్సి ఉందనుకోండి, మనం నేరుగా వెళ్ళకుండా మునుగోడు టచ్ చేసుకుంటూ అలా వెళ్ళినాం. ఇక్కడ ఇలా నేరుగా వెళితే ఇలా నేరుగా వెళితే జా అవుతుంది, ఇలా వెళితే అది చాపం అవుతుంది. చాపం ఏ మార్గం గుండా పోయిందో మనం చూపెట్టడం కోసం దాన్ని మధ్యాక్షరంగా రాసుకోవడం జరిగింది. సో ఇది చాపం. ఈ చాపములు కూడా రెండు రకాలు, అల్పచాపము, అధిక చాపం ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందుకు మనం అనుకున్నాం కదా, ఈ రెండు ఈ విధంగా గీసినట్లయితే ఈ వృత్త మార్గంలో ఇది చిన్నది అయితే అల్పచాపము అని, ఇది పెద్దగా ఉంటే, ఎందుకంటే ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా ఇది సగం కంటే కిందికే ఉంది లోపటికే ఉంది కాబట్టి ఇది అల్పచాపం అవుతుంది, ఇదేమో అధిక చాపం అవుతుంది. ఇక్కడ మనం ఇంకొక అక్షరాన్ని ఇక్కడ పెట్టుకుందాం, బి అనేది, పిబిఎల్. పిబిఎల్ కూడా చాపమే అవుతుంది. ఇది అల్పచాపము అవుతే ఇదేమో అధిక చాపం అవుతుంది. సో ఈ విధంగా అల్పచాపము, అధిక చాపము కూడా మనం నిర్వచించుకోవడం జరిగింది. ఇక్కడ మనము చాపము అనేటటువంటిది, ఆర్క్ అనేటటువంటిది కూడా చెప్పుకోవడం జరిగింది. ఓకే, ఇవి వృత్తంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఇంకా కొన్ని చూద్దాం. ఓకే, ఒక వృత్తాన్ని తీసుకుందాం. ఓకే, ఇది వృత్తం యొక్క కేంద్రం అనుకోండి. సో ఈ వృత్తం మీద రెండు బిందువులు ఇల్లాగా తీసుకున్నట్టుగానే ఇక్కడ రెండు బిందువులు తీసుకున్నాం. ఈ రెండు బిందువులని నేను కేంద్రంతో కలుపుతున్నా. ఓకే, ఇక్కడ ఆర్, ఇక్కడ ఎం అని అనుకుందాం. ఈ రెండింటిని ఇలా కలిపాను, ఇది ఓ. సో మనకు తెలుసు ఓ నుంచి ఆరు వరకు ఏమవుతుందంటే వ్యాసార్థం అవుతుంది. ఇక్కడ ఇది కూడా వ్యాసార్థం అవుతుంది. అంటే ఇక్కడ నేనేం చేసిన, రెండు బిందువులను ఇంతకుముందుకి ఏం నేరుగా కలిపిన, ఇంకోసారేమో వృత్త మార్గం వెంబడి కలిపిన, ఇప్పుడేమో కేంద్రంతో కలిపిన. ఇప్పుడు చూడండి, కేంద్రము వృత్తం మీద ఉన్న బిందువు, దీన్ని చాపం మీద కూడా కలుపుతున్నాం. ఇలా చాపం వెంట పోతుంది. ఉదాహరణకి ఇక్కడ ఏ అనే బిందువు తీసుకొని ఆర్ఏఎం అని పోతూ, అంటే ఆర్ఎంలు ఎక్కడ ఉన్నాయి? వృత్తం మీద ఉన్నాయి. ఆ రెండింటిని నేను కలిపేటప్పుడు నేను ఇలా కలుపుతాను. ఆర్ దగ్గర మొదలయ్యి వృత్త చాపము వెంట వెళ్తూ ఏ గుండా వెళ్తూ ఎము వరకు వెళ్ళి ఎము నుంచి దాన్ని నేరుగా కేంద్రానికి కలిపిన, మళ్ళీ అక్కడి నుంచి ఆరు వరకు కలిపిన. అప్పుడు ఈ భాగం ఏదైతుందో దీన్ని మనము సెక్టారు అంటాం. ఏమంటాము? సెక్టారు. దీని డెఫినేషన్ ఏంటిది చెప్పండి? వృత్తము మీద ఉన్నటువంటి రెండు బిందువులను, అంటే ఇప్పుడు చాపం అనుకుందాం. వృత్తము మీద చాపము యొక్క, అంటే చాపం ఎవరు? ఆర్ఏఎం అనే చాపం. ఆర్ఏఎం అనే చాపం. ఈ ఆర్ఏఎం అనే చాపం యొక్క రెండు చివరలను, అంటే ఈ చాపం యొక్క చివర ఆర్, ఇక్కడ ఎం, ఈ రెండు చివరలను కేంద్రముతో కలిపినట్లయితే ఆ ఏర్పడినటువంటి ఈ ప్రదేశం ఏదైతుందో దానినే సెక్టారు అని అంటాం. అంటే ఒక చాపం యొక్క రెండు చివరలను కేంద్రంతో అనుసంధానం చేయబడితే ఏర్పడినటువంటి దానిని సెక్టారు అంటాం. అదేవిధంగా దీన్ని ఇప్పుడు ఈ మార్గంలో కలిపిన, నేను ఏ అనే మార్గంలో కలిపిన కాబట్టి ఇది అల్ప సెక్టార్ అయింది. ఒకవేళ ఇట్లా కూడా కలిపినట్టు అని తీసుకోవచ్చు కదా మనం. ఓకే, ఇలా సెక్టార్ని ఇలా కలిపినట్టుగా తీసుకుంటే, ఉదాహరణకు దీన్ని బి అనే మార్గం నుంచి కలిపిన అనుకోండి, ఇది కూడా సెక్టారే అవుతుంది. ఇది అల్పచాపము యొక్క కొనలను కలిపితే ఏర్పడినది అల్ప సెక్టారు. ఓకే, అధిక చాపం యొక్క చివరలను కేంద్రంతో కలిపితే ఏర్పడినటువంటిది అధిక సెక్టారు. అంటే ఇందులో కూడా అల్పమైన సెక్టారు,
అధిక సెక్టారు అనేటటువంటిది మనకి ఇందులో తెలుస్తుంది. ఈ విధంగా మనము సెక్టార్ అనేటటువంటి అంశాన్ని కూడా నేర్చుకున్నాం. ఈ విధంగా సెక్టారు అంటే వృత్తములో ఉన్నటువంటి ఈ భాగాలన్నిటిని కూడా మనం ఒక్కొక్క డెఫినేషన్ బట్టి మనం వాటిని గుర్తించవలసి ఉంటుంది. ఎందుకంటే జ అన్న, చాపము అన్న, సెక్టార్ అన్న ఏవైనా రెండు వృత్తము మీద ఉన్న రెండు బిందువులను నేరుగా కలిపితే జ అవుతుంది. వృత్త పదం వెంబటి కలిపితే చాపం అవుతుంది. వృత్త పదం వెంబటి చాపము యొక్క రెండు చివరను కేంద్రంతో అనుసంధానం చేస్తే సెక్టార్ అవుతుంది. అంటే చిన్న చిన్న అంశాలు మాత్రమే, కొద్ది తేడాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, వ్యాసము వృత్తం మీద ఉన్న రెండు బిందువులను కేంద్రం గుండా పోయేటట్టు కలిపితే వ్యాసము, వృత్తం మీద ఉన్న రెండు బిందువులను నేరుగా కలిపితే కేంద్రం గుండా పోకుండా కలిపితే జా అవుతుంది. సో ఇట్లా చిన్న తేడాలతోటే ఉంది. కాబట్టి వీటన్నిటిని మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా మనము వృత్తాలకు సంబంధించినటువంటి ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనం ఇందులో చూద్దాం. సెక్టార్ యొక్క వీటివి వృత్త పరిధి, వైశాల్యాలు, ఇందులో ఇంకా ముఖ్యమైనటువంటి ఇంకా కొన్ని భాగాలన్నిటిని కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. మళ్ళీ ఒకసారి మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి చూస్తే, వృత్తము స్థిర బిందువు నుండి సమాన దూరంలో ఉన్న బిందువుల యొక్క సముదాయము లేదా బిందు పదమును వృత్తము అంటాము. వృత్తానికి ఉదాహరణలు మన కళ్ళ ముందు రోజు అనేకం చూస్తున్నాము. బిస్కెట్లు కానీ రూపాయి అంటే అన్ని రకాల బిస్కెట్లు, గుండ్రంగా ఉండేటటువంటి ఓరియా బిస్కెట్ లాంటివి, తర్వాత రూపాయి బిళ్ళలు అంటే 5 రూపీస్ కాయిన్, 10 రూపీస్ కాయిన్ లాంటివన్నీ కూడా. తర్వాత వ్యాసము అంటే వృత్తం మీద ఉన్న రెండు బిందువులను కేంద్రం గుండా కలిపితేటటువంటిది వ్యాసం అని. వృత్త కేంద్రం నుంచి వృత్త పరిధి మీద ఉన్నటువంటి ఏదైనా ఒక బిందువు కలిపితే దాన్ని వ్యాసార్థం అని. వ్యాసమును డి అనే అక్షరంతో, వ్యాసార్థమును ఆర్ అనే తోటి సూచిస్తాము. జ అంటే వృత్తం మీద ఉన్న రెండు బిందువులను కలిపే అతి దగ్గరి మార్గము, రేఖాఖండము ఏదైతుందో దాన్ని జ అంటున్నాము. వృత్తం మీద ఉన్న రెండు బిందువులను వృత్త పదం వెంబటి కలిపినట్లయితే ఏర్పడేదాన్ని చాపము అంటున్నాము. చాపం యొక్క రెండు చివరలను కేంద్రంతో అనుసంధానం చేసినట్లయితే సెక్టార్ అంటున్నాము. ఇలా చాపంలో కూడా రెండు రకాల చాపములు కనిపిస్తాయి మనకు, అధిక చాపము, అల్ప చాపము. సెక్టార్లో కూడా రెండు, అధిక సెక్టారు, అల్ప సెక్టార్ అని కూడా మనకు ఇవి తెలుస్తున్నాయి. ఇంకేమనుకున్నాము, జ అనేది వ్యాసము అనేది జ అవుతుంది, కానీ జ మాత్రం ఎప్పుడు కూడా వ్యాసము కాలేదు. ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే, జాలల్లో అన్నిటికంటే పెద్ద జ ఎవరు అంటే వ్యాసము అని అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇదొక వృత్తం, ఇది కేంద్రం, ఇట్లా కలిపాను, ఇదేమవుతుంది జ, ఇదేంటిది జ, ఇదేమిటి జ, ఇది జ, ఓకే, ఇది ఒక జ, ఇది ఒక జ, ఇది అన్ని జాలు. ఉదాహరణకు వీటి పేర్లు పెట్టుకుంటే ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ ఇవన్నీ మనం తీసుకున్నాం అనుకోండి. ఈ జాలు అన్ని చిన్నవి, అన్నిటికంటే పెద్దగా ఉండే జ ఎవరు అంటే కేంద్రం గుండా పోయేది, ఇదే వ్యాసము అంటున్నాం. ఇదే అన్నిటికంటే పెద్ద జ ఎవరు అంటే కేంద్రం గుండా పోయే జ పెద్దది అవుతుంది. ఒక వృత్తానికి ఎన్ని జాలు ఉంటాయంటే అనేకమైన జాలు ఉంటాయి. ఎందుకంటే వృత్తం మీద అనేక బిందువులు ఉంటాయి కాబట్టి ఆ అనేక బిందువుల నుంచి ఏ రెండు బిందువులను వాటిని కలుపుతున్నాం మనము కలిపే దగ్గర మార్గం ఏదైతుందో అది మనకు జాని సూచిస్తుంది. కాబట్టి ఒక వృత్తానికి అనేకమైన జాలు ఉండడం జరుగుతూ ఉంది. సో ఈ అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని మనం నెక్స్ట్ క్లాసు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ క్లాసులో ఇంకా కొన్ని అంశాలను నేర్చుకొని మనం వృత్తాలకు సంబంధించినటువంటి ధర్మాలు దాదాపు మనకు 20కి పైన ధర్మాలు ఉంటాయి. ఇప్పుడు ఈ డెఫినేషన్స్ వస్తే ఈ డెఫినేషన్స్ ఆధారంగా చేసుకొని వాటికి సంబంధించినటువంటి ధర్మాలన్నిటిని కూడా మనం నెక్స్ట్ క్లాసులో నేర్చుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. వెల్కమ్ ఆన్లైన్ క్లాసెస్ డిఈఓ నల్గొండ. గుడ్ మార్నింగ్ టు ఆల్. మనం 9th క్లాస్ తెలుగు మీడియంస్ లెక్కలలో వృత్తాలకు సంబంధించినటువంటి కొన్ని డెఫినేషన్స్ ముందు భాగంలో నేర్చుకున్నాం. వృత్తం అంటే ఏమిటి, వ్యాసం అంటే ఏమిటి, వ్యాసార్థం ఏమిటి, జ అంటే ఏమిటి, సెక్టారు, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు కొన్ని ధర్మాలను నేర్చుకుందాం. ఇప్పుడు ఈరోజు ఒక సిద్ధాంతం చూద్దాం. ఒక వృత్తంలో రెండు జాలు సమానమైతే అవి కేంద్రం వద్ద ఏర్పరిచే కోణాలు సమానం.
ఏం చెప్తున్నాడు, రెండు జాలు సమానమైతే, అంటే రెండు జాలు వృత్తం మీద రెండు జాలు మనం తీసుకున్నట్లయితే అవి సమానంగా ఉన్నట్లయితే, వాటి లెంతులు ఈక్వల్గా ఉన్నట్లయితే అవి కేంద్రం వద్ద ఏర్పరిచే కోణాలు సమానం. అంటే జా పొడవులు సమానమైతే అవి చేసే కోణాలు సమానం. సో ఉదాహరణకి చూద్దాం ఇప్పుడు ఏమంటున్నాడు. సో ఇది వృత్తం, ఇక్కడ ఒక జా ఉంది అనుకుందాం. ఓకే, ఈ జా అనేది RA అనే జా ఉంది. ఇది ఒక 10 సెంటీమీటర్లు ఉంది అనుకుందాం. ఇక్కడ ఒక జా ఉంది, ఇది MB అనే జా అనుకుందాం. ఇది కూడా 10 సెంటీమీటర్లే ఉంది. చూడండి, ఒక వృత్తంలో రెండు జాలు తీసుకున్నాం. ఒక జా ఎవరు, RA అనే జా ఒకటి, ఇంకొక జా MB అనే జా తీసుకున్నాం. రెండు జాల పొడవులు జాలు సమానమైతే అంటే ఇది ఎంత ఉంది, 10 సెంటీమీటర్, ఇది ఎంత ఉంది, 10 సెంటీమీటర్, అంటే రెండు సమానంగా ఉన్నాయి. అయితే ఇవి ఎక్కడ ఏర్పరిచే కోణము, కేంద్రం వద్ద ఏర్పరిచే కోణం. అంటే ఇక్కడ ఉంది ఇది. ఈ జాని తీసుకొచ్చి, జా యొక్క రెండు కోణాలను తీసుకొచ్చి ఇలా కలిపితే, అంటే ఈ రేఖ దీన్ని కలిపిన అంటే RA అనే జా కేంద్రం దగ్గర ఏర్పరిచే కోణం ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోణాన్ని నేను θ1 అనుకున్నట్లయితే ఈ కోణము ఇది దేనికి సమానం, ఇంకో జా ఉంది కదా MB అనే జా, ఇది కూడా కేంద్రం దగ్గర ఇట్లా కలిపితాం. దీన్ని కూడా ఇలా కలిపినాం అనుకోండి, ఇక్కడ ఏర్పడే ఈ కోణం, దీన్ని θ2 అనుకున్నట్లయితే ఈ రెండు కోణాలు సమానము అంటున్నాడు. అంటే ఏంటిది, RA తర్వాత MB ఇవి జాలు. ఓకే, ఈజ్ ఈక్వల్ టు RA ఈజ్ ఈక్వల్ టు MB, ఈ రెండు కూడా జాలు సమానంగా ఉంది. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, θ1 ఈజ్ ఈక్వల్ టు θ2 అని అంటున్నాడు. ఒక వృత్తములో రెండు జాలు సమానము అయితే అవి కేంద్రం వద్ద ఏర్పరిచే కోణములు సమానము అని అంటున్నాడు. ఇది మనకు దీంట్లో ఉన్నటువంటిది. ఓకే, డెఫినేషన్ అర్థమైంది కదా. వృత్తములోని రెండు జాల పొడవులు సమానము అయితే అవి కేంద్రం వద్ద ఏర్పరిచే కోణాలు సమానం. దీన్ని ఇలా మనం ప్రూఫ్ చేద్దాం. మనకి ఇచ్చినటువంటి దాన్ని బట్టి దత్తాంశం చూద్దాం. దత్తాంశం ఏంటిది, జాలు పొడవులు సమానం. అంటే RA అనేది MB అనే జాలు ఇవి సమానం, జాలు సమానం. సో RA ఈజ్ ఈక్వల్ టు MB, ఇవి జాలు కాబట్టి జాలు సమానం. ఓకే, అయిపోయింది. ఇక మనం చూపెట్టాల్సింది ఏంటి, నిరూపణ చేయాల్సింది ఏంటిది, నిరూపణ చేయాల్సినది ఏంటిదంటే θ1 ఈజ్ ఈక్వల్ టు θ2 అని చూపెట్టాలి. ఇప్పుడు మనం దీని గురించి నేనేం చేస్తున్నా అంటే, ఇక్కడ దీన్ని O అనుకున్నట్లయితే ఇక్కడ మనకు రెండు త్రిభుజాలు కనిపిస్తున్నాయి. ఏమేం త్రిభుజాలు ఉన్నాయి చూడండి, ROA త్రిభుజము, ROA త్రిభుజం ఉంది. ఇక్కడ ఇంకొక త్రిభుజం కనిపిస్తుంది, MOB త్రిభుజము MOB త్రిభుజం. ఇక్కడ రెండు త్రిభుజాలు ఉన్నాయి. ఈ రెండు త్రిభుజాలను మనం చూసుకున్నట్లయితే OA ఎవరు, వ్యాసార్థం, OR ఎవరు, వ్యాసార్థం. అదేవిధంగా OB వ్యాసార్థము, OM వ్యాసార్థం. అంటే దీన్ని బట్టి మనం చూస్తే ఇక్కడ ఇందులో RA, ఇందులో MB. ఓకే, ఈ రెండు సమానం, భుజాలు, ఇది దత్తాంశాన్ని బట్టి. ఓకే, నెక్స్ట్ OA, ORలు ఇవి ఏంటివి, వ్యాసార్థాలు కాబట్టి ఇవి సమానం కాబట్టి OA ఈజ్ ఈక్వల్ టు ఇందులో OB, ఈ రెండు కూడా భుజమే.
భుజాలు. ఏది ఈ త్రిభుజంలోని భుజాలు? ఇవి ఎవరు అంటే వ్యాసార్థాలు కాబట్టి వ్యాసార్థములు. అదేవిధంగా ఓఎం ఓఆర్, ఓఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓఎం, ఇది కూడా భుజమే, ఇది కూడా వ్యాసార్థం. సో ఇప్పుడు ఏం తెలిసిపోయింది? నిరూపణలు చూస్తే త్రిభుజము ఆర్ఓఏ, త్రిభుజము ఎంఓబీలు ఆర్ఏకి ఆర్ఏ భుజము, ఓఏకి ఓబీ భుజము, ఓఆర్కు ఓఎం భుజాలు సమానం కాబట్టి త్రిభుజము ఆర్ఓఏ సర్వసమానము. ఎవరికి సర్వసమానం అంటే త్రిభుజము ఎంఓబీకి సమానం. సో ఏ రూల్ ప్రకారము? భుజము 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 అనే సర్వసమానము అనేటటువంటి నిబంధన ప్రకారము త్రిభుజము ఆర్ఓఏ త్రిభుజము, ఎంఓబి త్రిభుజము, ఈ రెండు సర్వసమాన త్రిభుజాలు భుజము భుజము అనే సిద్ధాంతం ప్రకారం. సో భుజము భుజము అనే సిద్ధాంతం ప్రకారం రెండు ఇవి సమానమైనవి కాబట్టి సర్వసమానమైనవి కాబట్టి సర్వసమాన త్రిభుజాల యొక్క కోణములు కూడా సర్వసమానం కాబట్టి θ1 ఈజ్ ఈక్వల్ టు θ2కు సమానం. సర్వసమాన త్రిభుజముల యొక్క సర్వసమాన త్రిభుజం యొక్క కోణములు కూడా సమానము, వాటి యొక్క సదృశ్య కోణములు సమానం కాబట్టి ఇది కేంద్రం దగ్గర ఏర్పడుతున్న కోణము, ఇది కూడా కేంద్రం దగ్గర ఏర్పడుతున్న కోణము సదృశ్యములు కాబట్టి ఈ రెండు కూడా సమానంగా ఉంటవి. కావున నిరూపణ చేసిన కోణం ఏంటిదంటే కోణము θ1 ఈజ్ ఈక్వల్ టు కోణము θ2కు సమానం. అంటే దీన్ని బట్టి ఏం చెప్తున్నాం? ఒక వృత్తములో రెండు జాలు సమానము అయితే వావి కేంద్రం వద్ద ఏర్పరిచే కోణములు కూడా సమానం. ఇది నేను ఈ సిద్ధాంతాన్ని గుర్తుపెట్టు. దీనికి విపర్యం కూడా చేయవచ్చు. రెండు జాలు కేంద్రం వద్ద ఏర్పరిచే కోణాలు సమానము అయితే ఆ రెండు జాల పొడవులు సమానంగా ఉంటాయి. ఓకే, ఈ విధంగా కేంద్రం వద్ద ఏర్పరిచే కోణాలని కూడా మనం నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు రెండు సిద్ధాంతాలు, జాలు సమానమైతే కేంద్రం వద్ద ఏర్పరిచే కోణాలు సమానం, కేంద్రం వద్ద ఏర్పరిచే కోణాలు సమానమైతే జా యొక్క పొడవులు సమానం. విపర్యాన్ని కూడా మనం ఇందులోనే చూస్తాం. ఇంకొకటి వృత్త కేంద్రము నుంచి ఇంకొక సిద్ధాంతం చూద్దాం. సిద్ధాంతం వృత్త కేంద్రం నుండి జాకు గీయబడిన లంబం జాను సమద్విఖండన చేస్తుంది. సమద్విఖండన చేస్తుంది. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించిన పటం గీద్దాం. ఏమంటున్నాడు? ఓకే, ఇది వృత్తంలో ఇది కేంద్రము, ఇక్కడ ఒక జా ఉన్నది. ఓకే, ఈ జాని మనం పిఎల్ అని అనుకుంటున్నాము. ఓకే, ఈ కేంద్రము ఓ అనుకుంటున్నాం. కేంద్రం నుంచి ఒక లంబాన్ని గీస్తున్నాం. అందుకే వృత్త కేంద్రము నుంచి ఎవరి మీదకి? పిఎల్ అనే జా మీదకి ఒక లంబాన్ని గీస్తున్నాం. ఈ విధంగా గీయబడిన లంబం ఇది ఓ డాష్ అనుకున్నట్లయితే లేదా ఏ అనుకున్నట్లయితే ఈ లంబము గీస్తే అప్పుడు ఇది ఎక్కడ ఖండించింది? ఏ దగ్గర ఖండించింది అనుకుందాం. ఇక్కడ ఖండిస్తే ఈ జాను ఈ ఓఏ అనే లంబరేఖ ఏం చేస్తున్నది అంటే సమానంగా చేస్తుంది. అంటే పిఏ ఈజ్ ఈక్వల్ టు పిఎల్ అవుతుంది అని చూపటం అంటారు. అంటే సమద్విఖండన, ఇది జా కదా, ఈ జాని ఏం చేస్తుంది? సరిసగం చేస్తుంది, సమద్విఖండన చేస్తుందని చూపండి అంటున్నాడు. వృత్త కేంద్రము నుండి జాకు గీయబడిన లంబము ఇది. వృత్త కేంద్రం నుండి
జాకు గీయబడిన లంబము, జా అంటే పిఎల్ అనే జాకు గీయబడిన లంబము దాన్ని సమద్వీకరణ చేస్తుంది. అంటే పిఏ ఎంత ఉంటుందో ఏఎల్ అలా ఉంటుందని చూపెట్టడం. ఇది ఒక సిద్ధాంతం. దీన్ని ప్రూవ్ చేద్దాం. దీనికి సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ మనం పటం గీసినాము కదా, వీటిని మనం నిర్మాణం చేస్తాం. దత్తాంశము మనకు ఏం తెలిసింది? దత్తాంశము పిఎల్ అనేది జా అని తెలుస్తుంది, ఓఏ అనేది లంబరేఖ అని తెలుస్తుంది, లంబం అని తెలుస్తుంది. ఇప్పుడు దీనిని ఏం చేస్తున్నానంటే ఈ జాకి నిర్మాణం చేస్తున్నా. నేను నిర్మాణం ఏం చేస్తున్నా అంటే ఓపి అనే జా యొక్క ఈ చివరికి జాయింట్ చేశాను, దీనికి జాయింట్ చేశాను. నిర్మాణంలో ఏం చేసినాము? కేంద్రము నుండి జా యొక్క బిందువులకు కలిపి ఈ విధంగా కలిపిన. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఒక త్రిభుజం ఏర్పడుతుంది కదా. ఇక్కడ రెండు త్రిభుజాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏ అనుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? రెండు త్రిభుజాలు కనిపిస్తున్నాయి. ఎవరెవరు? పిఏఓ త్రిభుజము పిఏఓ. ఓకే, నెక్స్ట్ ఎల్ఏఓ, ఇంకొక త్రిభుజం ఏంది? ఎల్ఏఓ. రెండు త్రిభుజాలు కనిపిస్తుంది. ఈ రెండు త్రిభుజాలలో చూడండి, ఓఏ ఉమ్మడి భుజము. కావున ఈ రెండు త్రిభుజాలు ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓఏ. ఇది ఎవరు? ఉమ్మడి భుజము. ఓకే, ఉమ్మడి భుజము. ఇది ఎవరు? వ్యాసార్థం. ఇది కూడా వ్యాసార్థం. అంటే ఈ రెండు కూడా సమానం. ఓపి ఈజ్ ఈక్వల్ టు ఓఎల్. ఓకే, భుజము. ఓకే, భుజము. ఇది ఎవరు అంటే మనకు అందులోని వ్యాసార్థం. ఓకే, ఈ విధంగా ఇది వ్యాసార్థం. ఇప్పుడు ఈ త్రిభుజము రెండు కూడా సర్వసమాన త్రిభుజాలు. రెండు భుజాలు, వాటి మధ్య కోణము, వాటి భుజాలు మధ్య కోణములు మన సమానంగా ఉన్నాయి అనుకుంటే ఇది సర్వసమాన త్రిభుజం అవుతున్నది. కాబట్టి సర్వసమాన త్రిభుజంలో ఇప్పుడు పిఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? పిఎల్ అవుతుంది. మనము ఇక్కడ భుజము, కోణము, భుజము ద్వారా మనము దీన్ని సర్వసమాన త్రిభుజాలుగా మనం తీసుకున్నట్లయితే అప్పుడు పిఏ నుంచి ఏఎల్ వరకు మనకు రెండు కూడా సమానంగా ఉన్నాయి. సో పిఏ ఈజ్ ఈక్వల్ టు పిఎల్ అంటుంది. కాబట్టి ఈ లంబము అనేటటువంటిది ఓకే, లంబరేఖ ప్రకారం మనకు సర్వసమాన త్రిభుజాలు అట్లా ఉమ్మడి భుజము, ఇది వ్యాసార్థము ఏదైతే ఉమ్మడి భుజం అనుకుంటున్నామో అది లంబంగా ఉందంటున్నాము. తర్వాత ఇది మనం ఇది తీసుకున్నట్లయితే ఇక్కడ మనం ఓఎల్ అనేటటువంటివి ఏవైతే వ్యాసార్థం తీసుకుంటున్నాం కాబట్టి ఇవి మనకు దాన్ని లంబకోణ త్రిభుజంలో తీసుకున్నట్లయితే ఇది లం క బు సూత్రం ప్రకారం కూడా ఇవి ఏమవుతున్నాయి అంటే సర్వసమానం అవుతుంది. సర్వసమాన త్రిభుజాలు కాబట్టి వాటి అనురూప భుజములు కూడా సమానంగా ఉంటాయి కాబట్టి పిఏ ఈజ్ ఈక్వల్ టు ఏఎల్ అవుతుంది. ఈ రెండు కూడా సర్వసమానంగా ఉంటున్నాయి. లంకోబు సూత్రం ప్రకారం కూడా ఇవి మనకి ఓకే. ఇది కర్ణం అవుతుంది, ఇది కర్ణము, ఇది ఎదుటి భుజము అని అనుకుంటున్నాము. ఇది లంబకోణం కాబట్టి మనకు అవి లం కబు సూత్రం ప్రకారం కూడా సర్వసమానాలు అవుతున్నాయి. సర్వసమాన త్రిభుజముల యొక్క అనురూప భుజములు కూడా సమానంగా ఉంటాయి కాబట్టి పిఏ ఈజ్ ఈక్వల్ టు ఏఎల్ అవుతుంది. ఈ విధంగా వృత్త కేంద్రం నుంచి జాకు గీయబడిన లంబము జాను సమద్విఖండన చేస్తుంది. ఇవి ఈ వృత్తాలకు సంబంధించినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా మనం ఉన్నాయి. ఇంకా మరికొన్నిటిని మనం ఇంకొక నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. అంతవరకు మళ్ళీ ఒకసారి ఈ వీడియోని మనం చూస్తాం. ఇంతకుముందుకు ఏమనుకున్నాము, వృత్తం యొక్క జాల పొడవులు సమానము అయితే అవి కేంద్రం వద్ద చేసే కోణములు సమానమని మనం ప్రూవ్ చేసుకున్నాము. అదేవిధంగా
గీయబడిన కేంద్రం నుంచి జా మీదికి గీయబడినటువంటి లంబరేఖ ఆ జాను సమద్వీకరణ చేస్తుంది అనేది ఈ రెండు సిద్ధాంతాలను మనం ప్రూవ్ చేసుకోవడం జరిగింది. వీటిని 1-2 సార్లు చూసి అర్థం చేసుకుంటే మనం దీన్ని ఆధారంగా చేసుకొని ఇంకా కొన్ని లెక్కలని ముందు క్లాసులలో నేర్చుకుందాం. అంతవరకు సెలవు. వెల్కమ్ ఆన్లైన్ క్లాసెస్ డిఈఓ నల్గొండ. మనం ఇంతకుముందుకు 2 భాగాలలో వృత్తాలకు సంబంధించినటువంటి ధర్మాలు, డెఫినేషన్స్, కొన్ని సిద్ధాంతాలు చూసాం. ఇప్పుడు ఇంకొక సిద్ధాంతాన్ని చూద్దాం. 12వ చాప్టర్ వృత్తాల్లో మనకు సిద్ధాంతం. ఒక చాపము వృత్త కేంద్రం వద్ద చేయు కోణం ఆ చాపం మిగిలిన వృత్తంపై ఏదేని బిందువు వద్ద చేయు కోణమునకు రెట్టింపు. ఈ సిద్ధాంతాన్ని మనం చూద్దాము. దీనికి సంబంధించినటువంటి అంటే ఈ సిద్ధాంతానికి సంబంధించినటువంటి పటం ఏంటిదో చూసినాక దాంట్లోకి విషయంలోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ ఒక వృత్తం తీసుకున్నాను. ఇది కేంద్రం అనుకుందాము. ఏమన్నా ఒక చాపము వృత్త కేంద్రం అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంతవరకు ఒక చాపాన్ని తీసుకుందాం. చాపం అంటే చెప్పినాం కదా ఇంతకుముందు డెఫినేషన్లో మనం వృత్తం మీద ఏవైనా 2 బిందువులను ఈ ఏ అండ్ బి అనే బిందువులు ఈ 2 బిందువులను ఇగో వృత్తం యొక్క మార్గము వెంట కలిపినట్లయితే ఇది ఉదాహరణకి ఎక్స్ అనుకున్నాను అనుకో, ఏఎక్స్బి మార్గంలో చేస్తే ఇది చాపం ఏఎక్స్బి అనే చాపం. ఇది కేంద్రం వద్ద చేయగో ఒక చాపము వృత్త కేంద్రము వద్ద ఇది చాపం ఏఎక్స్బి అనే చాపము కేంద్రం వద్ద చేయకోను. ఇది ఆ చాపం యొక్క 2 చివర్లను ఇలా కలిపాను అనుకోండి. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? ఈ చాపము ఈ కేంద్రం దగ్గర ఇచ్చేస్తుంది ఈ కోణం. ఈ కోణాన్ని మనము ఉదాహరణకి క్యూ అనుకున్నట్లయితే ఈ కోణము ఇప్పుడు ఏమంటున్నా ఆ చాపము మిగిలిన వృత్తము పైన అంటే ఈ చాపం ఉంది కదా ఇది ఇంతవరకు పోయింది అంటే మిగిలిన వృత్తం అంటే వారు ఇక్కడి నుంచి ఇటువైపు ఇట్లా గీసిన చూసిరా ఇట్లా అంటే మార్గం వైపు చెప్పాలంటే ఇక్కడ పి అనుకున్నామని అనుకో ఏపిబి అంటే మిగిలిన వృత్తం అంటే ఇదే. ఇంతవరకు ఈ చాపం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది కాదు. ఎందుకంటే మిగిలిన వృత్తం అంటే ఇది ఎవరు అది ఏపిబి ఉన్నటువంటిది. మిగిలిన వృత్తంపై ఏదేని బిందువు వద్ద అంటే నీ ఇష్టం ఇక్కడ ఒక బిందువు తీసుకున్నాం అనుకుందాం, లేదా ఇక్కడ ఒక బిందువుని తీస్తున్నాం అనుకుందాం, లేదా ఇక్కడ ఒక బిందువు నీ ఇష్టం ఏ బిందువు వద్దనైనా చేసుకో. ఆ చెయ్యి కోణంనకు రెట్టింపు ఎవరు ఇది దీనికి ఇక్కడ నుంచి ఇదే చాపంగా అన్నాడు కాబట్టి ఆ చాపానికి కలపాలి. అదే ఏఎక్స్బి అనే చాపమే అన్నాడు కాబట్టి ఏఎక్స్బి చాపానికి కలిపినాం. పి అనే ఒక బిందువుని తీసుకుంది ఇక్కడ నేను. ఇప్పుడు ఇక్కడ ఏర్పడే కోణము ఈ దగ్గర ఏర్పడే కోణమునకు రెట్టింపు ఎవరు ఇది కేంద్రం దగ్గర చేసే కోణము రెట్టింపు ఉంటుంది. దేనికి రెట్టింపు? వృత్తం మీద మిగిలిన భాగం వద్ద అంటే ఇక్కడ ఉన్నదానికి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యూ అని అనుకుంటే ఇది 2Q ఉంటుంది. రెట్టింపు అని చెప్పడం కోసం మనం అలా రాస్తున్నాం. సో దీన్ని మనం ప్రూవ్ చేద్దాం. ప్రూవ్ చేయడం కోసం ప్రయత్నం. సో ఈ సిద్ధాంతాన్ని మనం ఈ విధంగా చూస్తాం. ఓకే రైట్. ఇప్పుడు ఈ సిద్ధాంతం కోసం ఏం చేస్తున్నాము? ఇది ఓ అనుకుందాం. సో ఇక్కడ ఓ ఇప్పుడు 2 కోణాలను తీసుకున్నట్లయితే కోణము ఏఓబి. ఓకే, ఈ ఏఓబి దేనికి సమానం అవుతుందంటే దీనికి రెట్టింపు చేస్తే అవుతుంది. ఎవరికి? ఏపీబి కోణం ఏపీబి రెట్టింపు చేస్తే దీనికి సమానం అవుతుంది. అంటే దీనికంటే ఇది రెట్టింపు ఉన్నట్టే కదా అర్థం. సో ఇది మనం సారాంశం చేయాల్సినటువంటి. ఇప్పుడు దీనికోసం ప్రూఫ్ ఏం చేస్తున్నామో చూడండి, నిర్మాణం ఏం చేస్తున్నామో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాంతో ఇలా ఒక రేఖని గీసాను అనుకుందాం. ఓకే, ఇది ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది మీరు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ 2 త్రిభుజాలు కనిపిస్తున్నాయి మనకి. ఫస్ట్ ఏఓపి త్రిభుజాన్ని తీసుకుందాం. త్రిభుజము
ఓపి త్రిభుజం తీసుకున్నాం అనుకోండి, ఇది ఏమవుతుంది అంటే సమద్విబాహు త్రిభుజం అవుతుంది. ఎందుకు? ఇక్కడ నుంచి ఇంతవరకు ఇదేంటిది వ్యాసార్థం, ఇక్కడ నుంచి ఇది కూడా ఏంటిది వ్యాసార్థం, ఈ రెండు సమానం ఉన్నాయి కాబట్టి ఓపి ఈజ్ ఈక్వల్ టు ఓఏ. కావున త్రిభుజం ఏమవుతుంది? త్రిభుజం ఏఓపి సమద్విబాహు త్రిభుజం. ఓకే, సమద్విబాహు త్రిభుజం. సమద్విబాహు త్రిభుజం అయింది కాబట్టి ఈ రెండు భుజాలు ఎదురుంటే వాటి కోణాలు కూడా సమానం ఉంటాయి కాబట్టి ఇది ఎక్స్ అనుకుందాం. ఈ కోణం ఎక్స్ ఉంటే ఇది కూడా ఎంత ఉంటుంది? ఎక్స్. సో ఈ రెండు కోణాలు సమానంగా ఉన్నవి. ఎవరెవరంటే ఇది ఏపిఓ ఒకటి, ఏపిఓఏ ఒకటి, ఈ రెండు కూడా సమద్విబాహు త్రిభుజం కాబట్టి రెండు సమానంగా ఉన్నాయి. కాబట్టి రాసుకుంటే ఇక్కడ ఏమవుతుంది రాస్తాం మనము? ఓపిఏ కోణం ఓపిఏ ఈజ్ ఈక్వల్ టు, సో నెక్స్ట్ పిఏఓ కోణము పిఏఓ, ఈ రెండు కూడా సమానం. ఓకే, ఇది ఎక్స్ ఇది ఎక్స్ ఉందంటే సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఇట్ ఈజ్ ఆల్సో ఎక్స్. ఇప్పుడు ఈ త్రిభుజం కాసేపు ఇది లేదు అని అనుకుందాం, కొద్దిసేపు ఇది పక్కకు పెట్టేస్తే ఇప్పుడు చూడండి ఈ త్రిభుజానికి ఇట్లా చేస్తే ఇదేమైంది? బాహ్య కోణం అవుతుంది. ఏఓ ఇక్కడ ఏదన్నా మనం ఇది పి అనుకున్నాం కదా, దీన్ని పి డాష్ అనుకున్నట్లయితే ఇది ఏమవుతుంది మనకు? లేదా ఏఓ పి డాష్ అనేది బాహ్య కోణం అవుతుంది. కోణము ఏఓ పి డాష్ బాహ్య కోణము కదా, బాహ్య కోణం. బాహ్య కోణం కాబట్టి ఇది ఏమవుతుంది? అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. కాబట్టి ఇది దేనికి సమానం? కోణం ఏఓపి డాష్ ఈజ్ ఈక్వల్ టు ఈ కోణము ఈ కోణానికి సమానం. అంటే ఇది కోణం ఓపిఏ. ఇక్కడ మనం చూస్తే బాహ్య కోణము అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. బాహ్య కోణము అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. సో ఆ విధంగా దీన్ని రాయడం జరిగింది. అంటే ఈ కోణాన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను Q1 అని అనుకున్నట్లయితే ఇది Q1 ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం? ఎక్స్ ప్లస్ ఎక్స్ కదా, 2x అవుతుంది. అంటే Q1 ఈజ్ ఈక్వల్ టు 2x. ఓకే, ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఇటువైపు చూద్దాం. ఇప్పుడు ఇలా చూస్తే ఇప్పుడు కాసేపు ఇది లేదు అనుకుందాం. ఇప్పుడు చూడండి ఇది y అనుకుందాం, ఇది కూడా y అవుతుంది. ఎందుకంటే ఇది కూడా POB అనేది ఇందాక మనం చెప్పుకున్నట్టు అనే సమద్విబాహు త్రిభుజం కాబట్టి ఈ రెండు ఎదురెదురుగా ఉన్నాయి కాబట్టి ఈ కోణం ఈ కోణం సమానమవుతుంది. ఓకే, ఇది Q2 అనుకుందాం. ఈ Q2 దేనికి సమానం అవుతుంది? ఈ అంతరాభిముఖ కోణాలకు ఇందాక చెప్పినట్టు దాని ప్రకారం అంటే ఇక్కడ త్రిభుజం POBలో ఇది బాహ్య కోణం BOP డాష్ ఓకే, బాహ్య కోణం దీనిని డైరెక్ట్ ఎలా రాస్తున్నా నేను? BOP డాష్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటి మొత్తానికి సమానం కదా, డైరెక్ట్ వేసేస్తున్నాను. ఎందుకంటే అకార్డింగ్ టు ఇక్కడ మనం చూసినాం కదా, దీన్ని ఎలా రాసాను ఇక్కడ అలా రాస్తే డైరెక్ట్గా దీన్ని ఏం రాస్తున్నా? y ప్లస్ y కోణం BOP డాష్ ఈజ్ ఈక్వల్ టు 2y అవుతుంది. సో దీన్ని నేను Q2 అనుకున్నా కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు? Q2 ఈజ్ ఈక్వల్ టు 2y. సో ఇక్కడ ఇది చూస్తేనేమో 2x, ఇది చూస్తేనేమో 2y ఉంది కదా. ఇప్పుడు ఇదంతా
మనకు అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని ఇంతవరకు తీసేస్తే ఓకే, మళ్ళీ ఒక్కసారి దీన్ని నీట్గా గీసుకుంటే యా, ఇప్పుడు ఇలా తీసుకుంటే ఇదేమైంది Q1, ఇది Q2, అంటే ఇదేమైంది 2x, ఇది 2y అయ్యింది. దాని ప్రకారం ఈ రెండు కలిపితే Q1 Q2 కలిపితే దీన్ని Q అనుకున్నాం అనుకుంది. అప్పుడు ఏమైతే చూడండి, Q ఈజ్ ఈక్వల్ టు Q1 ప్లస్ Q2. ఓకే, ఇదేంది, ఇది x ఇది y అని తెలిసిపోయింది కదా, ఇది XY, ఇది ఇక్కడ Q ఇది ఇక్కడ ఏర్పడినటువంటి కోణానికి ఇలా తీసుకున్నట్లయితే Q ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 2y. Q ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ x ప్లస్ y. ఓకే, x ప్లస్ y. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే Q అంటే ఎవరు, AOB కదా, AOB AOP డాష్ బాహ్య కోణము. తర్వాత మనకి ఇక్కడిది కావాలి AOB. సో కోణం AOB ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 2 ఆఫ్ x ప్లస్ y. ఇక్కడ ఈ రెండింటిని తీసుకుంటే ఇదంతా కలిపి ఎంత ఉంది, XY ఉంది. APB కోణము APB ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y. ఇక్కడ రాసే కోణం AOB ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ x ప్లస్ y అంటే ఏమని రాయొచ్చు, కోణము APB. సో కోణం APB. ఇక్కడ మనం AOB ఈజ్ ఈక్వల్ టు APB పెట్టి అర్థమైంది కదా. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక చాపము AB అనే చాపము కేంద్రం వద్ద అంటే O అనే కేంద్రం దగ్గర చేయబడిన కోణము ఎట్లా ఉంటుంది, కోణము వృత్తము మీద మిగిలిన చాపము వద్ద మిగిలిన భాగం వద్ద వృత్తములో మిగిలిన భాగంలో ఏదైనా ఒక బిందువు వద్ద చేయి కోణమునకు రెట్టింపు ఉంటుంది. అంటే ఇక్కడ XY ఉంటే ఇక్కడ ఎంత ఉంది, 2x ప్లస్ y ఉంది. ఇక్కడ x ప్లస్ y కోణం చేస్తే ఇక్కడనేమో 2x ప్లస్ y అనే కోణాన్ని చేస్తుంది. ఇది ఈ సిద్ధాంతంలో అంటే ఒక చాపము వృత్త కేంద్రం వద్ద చేయి కోణము, ఆ చాపము మిగిలిన వృత్తంపై ఏదేని బిందు వద్ద చేయి కోణమునకు రెట్టింపు ఉంటుంది. ఇది మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అంటే నేను ఇంతవరకు ఈ భాగం వరకే ఇది చేశాను, ఇది అంతా డైరెక్ట్ వేసాను. అంటే మనం ఒకసారి గమనించుకుంటే తెలిసిపోతుంది. ఈ త్రిభుజానికి ఇలాంటివి అప్లై చేశాను, ఇక్కడ కూడా అలాగే అప్లై చేస్తాను, సమద్విబాహు త్రిభుజం అనుకొని. సో ఇది ఈ సిద్ధాంతం. ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకొని మిగతా వాటిని చూద్దాం. ఓకే, రైట్. అంటే ఒక చాపము వృత్త కేంద్రం వద్ద చేయి కోణము మిగిలిన భాగంలో చేయి కోణమునకు రెట్టింపు ఉంటుంది. ఇదే సిద్ధాంతాన్ని ఇంకో దానికి అప్లై చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకో, ఇక్కడ ఒక వృత్తం ఉంది. ఇదెవరు, AB అనేది. ఇది కూడా ఏమవుతుంది, ఇది చాపమే కదా, కాకపోతే అర్ధచాపం. ఇది అర్ధవృత్తము అని అంటాం కదా. అర్ధవృత్తము కాబట్టి ఈ అర్ధవృత్తం ఇక్కడ ఎంత కోణం చేస్తుంది అంటే 180 చేస్తుంది. అర్ధవృత్తము అర్ధచాపము, ఇది అర్ధచాపము కేంద్రం వద్ద ఎంత కోణం చేస్తుంది అంటే 180 చేస్తుంది. ఇదే చాపము వృత్తం యొక్క మిగిలిన భాగం అంటే ఇది కదా, ఇది అర్ధభాగం పోయిన తర్వాత ఉన్నది ఇంకో ఈ అర్ధభాగం. ఈ అర్ధభాగంలో ఏదైనా ఒక బిందువు దగ్గర తీసుకోండి, అంటే ఇక్కడ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు దీన్ని కలపండి. ఇక్కడ ఎంత ఉంటుంది చెప్పండి. ఇక ఈ సిద్ధాంతం ఆధారంగా చేసుకొని ఈయన 180 ఉంది అంటే ఇందులో సగం ఉంటుంది కాబట్టి ఇది ఎంత ఉంటుంది, 90 డిగ్రీలు ఉంటుంది. ఏమన్నా మనం ఒక చాపము వృత్త కేంద్రం వద్ద చేయు కోణము మిగిలిన వృత్తం మీద చేయబడే కోణానికి రెట్టింపు. అంటే ఇక్కడ 90 ఉంటే ఇది 180 అవుతుంది. ఇక్కడ 180 ఉందంటే ఇలా సగం ఉంటుంది 90. సో దీనిని ఇంకో తిరిగి ఏం చెప్పొచ్చు అంటే అర్ధవృత్తములో ఒక వృత్తాన్ని తీసుకుంది. ఇది అర్ధవృత్తం.
అర్ధవృత్తంలో ఏ బిందువు దగ్గర అయినా సరే, అర్ధవృత్తం ఇది తీసుకున్నా, ఈ బిందువు తీసుకున్నా, ఈడ ఏర్పడే కోణం 90 డిగ్రీ, ఈడ ఒక బిందువు తీసుకున్నా, ఈడ ఏర్పడే కోణం 90, ఈడ ఒక బిందువు తీసుకున్నా, ఈడ ఏర్పడే కోణం 90, లేదా ఈడ ఒక బిందువుని తీసుకున్నా, ఈడ ఏర్పడే కోణం కూడా 90. అందుకనే సింపుల్గా ఏం చేస్తాం, అర్ధ వృత్తములో ఏ బిందువు వద్దనైన కోణం ఎంత ఉంటుంది అంటే 90 డిగ్రీలు ఉంటుంది. దీనికి మూలం ఏంటిదంటే ఇదే, ఏంటిది, ఒక వృత్తచాపముకు కేంద్రం వద్ద చేయి కోణము మిగిలిన వృత్త భాగంలో చేయబడి కోణములకు రెట్టింపు ఉంటుందన్న సిద్ధాంతంతో ఈ విధంగా అర్ధ అని చెప్తున్నాము. సో అర్ధవృత్తములో ఏ భాగంలోనైనా చేయబడే కోణం ఎంత ఉంటుందంటే లంబ కోణం ఉంటుంది 90 డిగ్రీలు. ఎందుకంటే అర్ధచాపం ఎంత చేస్తుంది 180, మిగిలిన భాగంలో కంపల్సరీ సగం చేస్తుంది కాబట్టి 90 ఉంటుంది. ఇది ఒక. ఇంకొకటి చూద్దాం. సేమ్ ఇదే సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని మనం ఇంకొక దాన్ని చూద్దాం. ఓకే, ఏంటి అంటే ఇది ఒక వృత్తం, ఇది వృత్తం, ఇది ఒక చాపం. ఇంతవరకు ఒక చాపాన్ని తీసుకున్నాం. ఓకే, AB అనే చాపం తీసుకున్నాం. ఇక్కడ ఇది ఏర్పరచే కోణం, అవునా? ఇది కోణము మనం ఇందాక చెప్పుకున్నట్టే ఇక్కడ ఎంత అయితే ఏర్పడుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను 120 అన్నాను అనుకున్నాను, 120 డిగ్రీలు ఏర్పరిచింది అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా. ఈ బిందువు దగ్గర చూసుకుంటే ఏమవుతుంది, ఇదే చాపము ఇక్కడ P అనే బిందువు దగ్గర ఎంత కోణాన్ని ఏర్పరుస్తుందో చెప్పండి. ఇక్కడ 120 ఉందంటే ఇక్కడ ఎంత ఉంది, 60. అకార్డింగ్ టు ఈ సిద్ధాంతం నుంచి. అదేవిధంగా ఈడ ఒక బిందువు అనుకుందాం, ఇక్కడ R అనే బిందువు అనుకుందాం. ఇక్కడ ఎంత ఏర్పడుతుంది, ఇదే చాపం. సో ఇక్కడ కూడా 60. లేదు, ఇక్కడ ఒక బిందువు తీసుకున్నా నేను, దీన్ని కలుపుతున్నా ఇట్లా. మనం ఇలా కలిపినట్లయితే ఇక్కడ ఏర్పడే కోణం ఎంత అంటే ఇక్కడ కూడా 60. లేదా నేను ఈ బిందువు దగ్గర తీసుకున్నా, ఇక్కడ ఏర్పడే కోణం కూడా 60. ఇక్కడ చూసుకున్నాం, ఇక్కడ తీసుకున్నాం 60. అంటే ఏం చెప్పొచ్చు, ఒక చాపము, ఈ చాపం ఉంది కదా, ఈ చాపము వృత్తంలో ఇంతవరకు ఈ చాపం తీసుకున్నాం కాబట్టి ఇదే, మిగిలిన భాగం అంటే ఇది, ఈ భాగం. ఒక చాపము మిగిలిన వృత్తములోని మిగిలిన చాపములో ఏ బిందువు దగ్గర చేసిన కోణమైన సమానం. అంటే ఈ చాపం తీసేసేది, ఇంకా మిగిలిన చాపం ఉంది. మిగిలిన చాపం మీద ఏ బిందువు దగ్గర అయినా సరే, ఈడనైనా సరే, ఇక్కడైనా సరే, ఇక్కడైనా సరే, ఇక్కడైనా, ఇక్కడ ఎక్కడ చూసినా ఆ చేయి కోణం ఎలా ఉంటుందంటే సమానంగా ఉంటుంది. అర్ధవృత్తము అయితేనేమో 90 డిగ్రీలు ఉంటుంది, అర్ధవృత్తము కాకుండా ఉండే మిగతా దాన్ని చూస్తేనేమో ఎక్కడైనా కోణము సమానంగా ఉంటుంది. ఈ ఒక్క సిద్ధాంతంతో మనం ఈ మూడిటిని చెప్పుకున్నాం. ఏంటిది, ఫస్ట్ సిద్ధాంతం ఏంది, వృత్తములోని ఒక చాపము కేంద్రం వద్ద చేయు కోణము మిగిలిన వృత్తముపై మిగిలిన వృత్తంపై ఏ బిందువు వద్దనైనా చేయు కోణమునకు రెట్టింపు ఉంటుంది. అది మనం ప్రూవ్ చేసుకున్నాం. అర్ధవృత్తంలో ఎక్కడనైనా ఏ బిందువు వద్దనైనా అర్ధవృత్తంలో ఏర్పడే కోణము 90 డిగ్రీలు ఉంటుందని నేర్చుకున్నాము. అదేవిధంగా ఒక చాపము కాకుండా దాని వృత్తంలో మిగిలిన భాగంలో ఎక్కడ ఏ బిందువు వద్దనైనా చేయు కోణం ఎంత ఉంటుందంటే సమానంగా ఉంటుందని మనం నేర్చుకున్నాం. సో ఇంతకుముందుకు నేర్చుకున్నటువంటి ధర్మాలను ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఇంకా కొన్నిటిని మనం చూద్దాం. మనము జాలు పొడవులు సమానంగా ఉన్నాయి అని అంటే
ఒక వృత్తంలో జా యొక్క పొడవులు సమానము అంటే అవి కేంద్రం నుంచి ఉండే దూరాలు కూడా సమానంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక వృత్తం తీసుకుని, ఈ వృత్తం యొక్క దగ్గర ఒక జా తీసుకున్నాను నేను ఇక్కడ. ఓకే, పిఏ అని ఒక జా తీసుకున్నా. ఇది ఒక 8 సెంటీమీటర్లు ఉన్నది అనుకుందాం. 8 సెంటీమీటర్లు ఉంది, కేంద్రం నుంచి 6 సెంటీమీటర్ల దూరంలో ఉంది. పొడవేమో 8 సెంటీమీటర్లు, కేంద్రం నుంచి దూరమేమో 6 సెంటీమీటర్లు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక జా తీసుకున్నా, దీన్ని KL అని అనుకున్నా. ఇప్పుడు ఇది 8 సెంటీమీటర్లు ఉంది, ఈ జా ఎంత ఉంది, ఈ జా కూడా అంతే ఉంది. అప్పుడు ఈ KL అనే జా వృత్త కేంద్రం నుంచి ఎంత దూరంలో ఉంటుంది అంటే 6 సెంటీమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే 2 జాల పొడవులు సమానము అయితే ఆ 2 కేంద్రం నుంచి ఉండే దూరములు సమానము. దానికి విపర్యంగా కూడా చెప్పుకుంటాము. 2 జాలు కేంద్రం నుంచి ఉన్న దూరములు సమానం అయితే వాటి పొడవులు సమానంగా ఉంటాయి. ఓకే, ఇదొక సిద్ధాంతం, ఇదొక ధర్మం. ఓకే, ఈ విధంగా మనము దీనికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ధర్మాలని మనం ఇందులో చూడవచ్చు. దీనికి సంబంధించినటువంటి లెక్కలని 1-2 లెక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం నెక్స్ట్ భాగంలో చూద్దాం. ఇప్పుడు ఈ సిద్ధాంతంతో ఆధారంగా చేసుకొని మనము వృత్తానికి సంబంధించినటువంటి 3 ధర్మాలను నేర్చుకోవడం జరిగింది. ఓకేనా, మిగిలిన వాటిని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇక నెక్స్ట్ మనము వృత్తాన్ని నిర్ధారించుట చూద్దాం. మనము వృత్తం అంటే ఏమిటి, వృత్తంలో ఏమేమి భాగాలు ఉంటాయి అవన్నీ నేర్చుకో. అసలు వృత్తం అంటే ఏమిటి, ఒక వృత్తాన్ని గీయాలంటే ఏం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వృత్తాన్ని గీయమన్నాను అనుకోండి, 2 బిందువులు ఇచ్చాను, దీంట్లో RP అని ఉంది అనుకుందాం. ఈ 2 బిందువుల గుండా మనము ఒక వృత్తాన్ని గీయండి అంటే, మనం అనుకున్న వృత్తం గీయాలి అంటే ఒక అతను ఇలా గీయవచ్చు. ఓకే, ఇలా వస్తుంది, లేదా ఈ విధంగా కూడా గీయవచ్చు. ఓకే, ఇది ఈ 2 బిందువుల నుంచి ఒక వృత్తాన్ని గీసినాం. ఇంకో అతను ఇలా కూడా గీయవచ్చు. ఇది కూడా 2 బిందువుల గుండానే పోయింది. లేదా ఇంకా ఇలా కూడా గీయవచ్చు. ఓకే, అంటే కేవలము ఇక్కడ ఉద్దేశం ఏంటిదంటే కేవలం 2 బిందువులు ఇచ్చి ఆ 2 బిందువుల గుండా పోయేటట్టుగా వృత్తాన్ని గీయాలి అని అంటే మనం అనుకున్న వృత్తాన్ని గీయలేము. రకరకాలైనటువంటి వృత్తాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ఒక వృత్తాన్ని నిర్ధారించాలి అంటే ఏం చెప్తామంటే సరేకియములు కాని 3 బిందువులు. అంటే ఒక వృత్తము గీయాలి అని అంటే ఎవరు గీసిన ఒకే తీరుగా రావాలి అని అంటే యూనిక్గా ఉండాలి అని అంటే సరేకియములు కాని సరేకియములు కానటువంటి 3 బిందువులను ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఒక నిర్దిష్టమైనటువంటి వృత్తాన్ని గీయగలము. అందుకనే దీన్ని వృత్తాన్ని నిర్ధారించడం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక బిందువు, ఇక్కడ ఒక బిందువు ఇచ్చేసి ఈ 2 ఒకే రేఖ మీద ఉన్నాయి. ఇంకొక బిందువు ఇక్కడ ఉంది అనుకుందాం. అంటే 3 ఒకే రేఖ మీద ఉన్నాయంటే లేవు, సరేకియాలు కానటువంటివి. ఇది RAM సరేకియాలు కానటువంటి ఈ 3 బిందువులను తీసుకుంటే ఈ 3 బిందువుల గుండా వచ్చేటటువంటి వృత్తాన్ని మనము ఒకటే గీయగలము. ఈ విధంగా
ఇట్లా ఎందుకు ఇలా చూపిస్తున్నాం అంటే సరేకియాలు లేవు, అంటే ఈ రెండు మాత్రం ఒకే రేఖ మీద ఉన్నాయి, ఈ రెండు మాత్రం ఒకే, కానీ మూడు మాత్రం ఒకే రేఖ మీద లేవు. ఇలా సరేకియములు కానీ 3 బిందువులను ఇచ్చినప్పుడు మాత్రమే నిర్దిష్టమైనటువంటి వృత్తాన్ని గీయగలుగుతాం. అందుకని ఏం చేస్తాం, సరేకియములు కానీ 3 బిందువుల గుండా ఒకే ఒక వృత్తమును గీయగలము అనేది మనం మీద చెప్తున్నాం. సో కేవలం 2 ఇస్తే ఏమవుతుంది అని అంటే మనం రకరకాలైనటువంటి వృత్తాలను గీసుకోవచ్చు. ఇక్కడ సైజు పెరుగుతూ ఉందనుకోండి, ఇట్లా వచ్చేది అది ఇలా రావచ్చు. ఇంకా సైజు పెరిగిందనుకోండి ఇంకా పెద్దది వస్తుంది. చిన్నది వచ్చిందనుకోండి దీని నిండుగా అర్ధవృత్తంతో వచ్చేటట్టుగా ఇది ఒకటి రావచ్చు. లేదా ఇంకా కాస్త పెద్ద నుంచి తీసుకుంటే ఇలా ఒకటి రావచ్చు, ఇంకా కాస్త పెద్దది తీసుకుంటే ఇలా రావచ్చు. సో 2 బిందువులు ఇస్తే విభిన్నమైనటువంటి వృత్తాలను గీస్తాము, కానీ 3 ఇస్తే మాత్రం ఒకటే గీయగలుగుతాం. అదేవిధంగా మనకు ఒక కేంద్రం ఇచ్చేసి 6 సెంటీమీటర్ల నుంచి ఒక వృత్తం గీసినాం అనుకోండి, అదే కేంద్రం నుంచి 8 సెంటీమీటర్లతోటి ఒక వృత్తం గీయవచ్చు, అదే కేంద్రం నుంచి 10 సెంటీమీటర్లతో ఒక వృత్తం. దీనికి మనం పిఏఎల్ అనుకున్నాం అనుకోండి, పి అనేది ఒక వృత్తము, ఏ అనేది ఒక వృత్తము, ఎల్ అనేది ఒక వృత్తము అయినట్లయితే ఈ 3 వృత్తాలను ఏకకేంద్ర వృత్తాలు అని అంటాం. పికి కేంద్రము ఇది ఓనే, ఏకు కేంద్రము ఓనే, ఎల్కి కేంద్రం కూడా ఓనే. అంటే ఈ 3 వృత్తాలకు ఒకే కేంద్రం ఉంది కాబట్టి వీటిని ఏకకేంద్ర వృత్తాలు అంటాం. ఏకకేంద్ర వృత్తాలు. అదే మనము నీళ్ళల్లో రాయేసినప్పుడు ఏర్పడేటటువంటి వృత్తాలను కూడా అన్నీ కూడా ఏకకేంద్ర వృత్తాలుగా ఇలా ఏర్పడుతుంది. ఇవి దీనికి సంబంధించినటువంటి వృత్తాలకు సంబంధించినటువంటి అంశాలు. మిగిలిన అంశాలను ఏమైనా లెక్కలను ఉంటే నెక్స్ట్ భాగంలో మనం ఇంక కొన్నిటిని నేర్చుకుందాం. ఇవి అన్నిటినీ 1కి 2 సార్లు చూసి అర్థం చేసుకొని అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి.